న్యూస్ చూస్తున్నాం. మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డికి షాక్ తగిలింది. డీసీసీబీ డైరెక్టర్ కోనాపూర్ సొసైటీ చైర్మన్ పదవుల నుంచి ఆమెను తొలగించారు. సొసైటీలో కాజేసిన రైతుల సొమ్ముని రికవరీ చేయాలని కమిటీ నిర్ణయించింది. గతంలో కూడా ఎరువుల పంపిణీ, పెట్రోల్ బంకు నిర్వహణ, రుణాలు, దుకాణ సముదాయాల నిర్మాణంలో అవినీతి జరిగిందని సొసైటీ డైరెక్టర్లు పద్మా దేవేందర్ రెడ్డిపై ఫిర్యాదు చేశారు. విచారణ అనంతరం 2.28 కోట్ల మేర అవినీతి జరిగినట్లు అధికారులు తేల్చారు. దీంతో దేవేందర్ రెడ్డిపై అనర్హత వేటు పడింది. అయితే ఆ ఆరోపణలను పద్మా దేవేందర్ రెడ్డి దంపతులు తీవ్రంగా ఖండించారు. ప్రణాళికాబద్ధంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశామని చెప్పుకొచ్చారు. 30 లక్షల టర్నోవర్ ఉన్న కోనాపూర్ సొసైటీని 40 కోట్ల టర్నోవర్ చేసి చూపించామని అన్నారు. అయితే తాజా విచారణలో వారు అవినీతికి పాల్పడినట్లు తేలింది. దీంతో డీసీసీబీ డైరెక్టర్, కోనాపూర్ సొసైటీ చైర్మన్ పదవుల నుంచి ఆమెను తొలగించారు. ఇంకా ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గారెడ్డి అందిస్తారు. దుర్గారెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ అండ్ కోనాపూర్ సొసైటీ చైర్మన్ కి పదవులకి దూరం అవటం మీద అసలు కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి పద్మా దేవేందర్ రెడ్డి గురించి? ఆర్థిక లావాదేవీల్లో అతను నిర్మాణం చేపట్టిన షాపింగ్ కాంప్లెక్స్, అదేవిధంగా ఇతర అవసరాలు, పెట్రోల్ పంపు నిర్వహణలో 2.5 నుంచి 3 కోట్ల రూపాయలు తన సొంతానికి వాడుకున్నట్లుగా ఆరోపణ రావడంతో విచారణ చేసిన అప్పుడు సొసైటీకి సంబంధించిన సభ్యులంతా కూడా తీవ్రంగా వ్యతిరేకించడంతో అతను ఆ సభ్యులు నిరాకరించి అతన్ని తొలగించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ప్రభుత్వానికి ఉత్తర్వులు రాయడం జరిగింది. దాంతో పాటు ప్రభుత్వం ఆదేశాల మేరకు అతన్ని తొలగిస్తే కోర్టుకు వెళ్లి 2 సంవత్సరాల కింద కోర్టుకు వెళ్లి దేవేందర్ రెడ్డి మళ్ళీ కూడా కోర్టు స్టే ఆర్డర్ తోటి చైర్మన్ గా ఇటు డీసీసీ బ్యాంకు డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. దీంతో పాటు మరోమారి కూడా గతం 2021లో కూడా ఇతరుపై వచ్చిన ఆరోపణల మీద పూర్తిగా విచారణ చేయలేదు అప్పుడే ప్రభుత్వం అని చెప్పి కూడా ఈ కోఆపరేటివ్ సంబంధించిన సొసైటీలో రైతులు కూడా డిమాండ్ చేశారు. నిజంగానే రైతు సొసైటీ డెవలప్మెంట్ చేస్తే మీరు సొంతానికి వాడుకున్న 2.5 నుంచి 3 కోట్ల రూపాయలు చెల్లించాలి, రికవర్ చేయాలని చెప్పి వారు పూర్తి విచారణ చేయాలని చెప్పి దానికి సంబంధించిన విచారణకు సంబంధించినా కానీ వాడుకున్న డబ్బులకు సంబంధించినా కానీ లిఖితపూర్వకంగా వాళ్ళంతా ఫిర్యాదు చేయడంతో విచారణ చేసిన సభ్యులు ఆ విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంతో పాటు పద్మా దేవేందర్ రెడ్డిపై వేటు పడడంతో బీఆర్ఎస్ శ్రేణులు కావాలని ఉద్దేశంతో ఇతనిపై వేటు వేశారని చెప్తున్నారు. కానీ రైతు సంబంధించిన సొసైటీని మాత్రం డెవలప్మెంట్ చేసిన తర్వాత అంతకంటే ఎక్కువ కూడా అవినీతికి పాల్పడారని చెప్పి కూడా దాదాపు రైతులు ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి. అయితే 2 సంవత్సరాల నుంచి కూడా రైతులు ఆ సొసైటీకి సంబంధించిన లావాదేవీలు చూపించాలి, మీటింగ్ పెట్టాలని చెప్తే కూడా ఒక మారు కూడా మీటింగ్ పెట్టలేకపోవడం, అదంతా కూడా మనకు వివరాలు కూడా వాళ్ళు చెప్పడం జరిగింది గతంలో. ఇప్పుడు కూడా రైతులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంత ఇప్పటికైనా రికవర్ చేయాలని వాడుకున్న పైసలు అని చెప్పి ప్రధానంగా డిమాండ్ వ్యక్తం అవుతున్న విషయం అయితే మనకు తెలుస్తుంది. రేణుశ్రీ. రైట్, థ్యాంక్ యూ దుర్గారెడ్డి.